ఏమిటమ్మ దవయంతి దవయంతి నాలాని పిలువ బాబు దవయంతి నాకు ఆవ్యాధి రాయలేదు దవయంతి దవయంతి ఔష చెప్పిన మాట అది నిజమే కానీ దేవలోకానికి అధిపతైన దేవేంద్రుడు నీకు మేర బావట ఆ దేవేంద్రుడే నీకు పుట్టు కూసాలు బట్టి పురుడు నాడు తనకు కాబోయే వరుస చేసుకున్నాడు నమ్మ నిన్ను అవసరవరో కాదు దేవేంద్ర మహారాజు నాట అవసరంగానే చెప్పంగానే కోపోద్రికుడు అయి వచ్చి ఒరే నల మహారాజా ఆ దమయంతిని మర్చిపోమ్మన్నాడమ్మా బ్రహ్మకు రాలు కాదు దమయంతి బ్రహ్మకు రాలు కాదు దమయంతి రాలు కూడా రాయలేదు దమయంతి వరుసగలిపి రాయలేదు దమయంతి భార్య భక్తుల వరుస కలిపి రాయలేదేమో అనుకుంటాయి అంతే కావు పూసిన పూలన్నీ చెట్టుకు నిలువై కాసిన పిందెలన్నీ ఆగాయి నువ్వు అనుకుంటావు గాని నన్ను మరిచిపో తల్లి ఆ దేవేంద్ర మహారాజు దమయంతి నీకు కాబోయే వరుడమ్మ దమయంతి నన్ను మరిచిపోవు తల్లి దమయంతి ఏమిటయ్య ప్రాణనాథ ఇదేనా నీ రాజనీతి ఎవడు వాడు దేవేంద్రుడు నన్ను అడ్డగించా ఔస వచ్చి నిన్ను నా చిత్రపటాన్ని చూపెట్టి ఔస కలిపిన నాడే కళను ప్రేమించిన నిన్ను నా కళల యువరాజును వేసుకొని నా మదిలోపల చిత్రపటాన్ని నిలుపుకున్నా మనవాడిన మరణమైన నీతోటే ఎవరి ఏలుబట్టి పోలిదిగా దేవేంద్రుడు నాగద్దంటున్నది దమయంతి నీలాంటి స్త్రీని విడిచిపెట్టుకునే మగవాడు ఎవరన్నా ఉంటారా కానీ ఆడు దుర్మార్గుడు దేవేంద్రుడు ఒరే నువ్వు వేగరంగా వచ్చి చెప్పి వచ్చేదాకా నేను ఇక్కడ నుండి కదలపోనని నా కత్తిరి మీద కూర్చొని ఉన్నాడు నిన్ను నేను లగ్నం చేసుకున్నా శివధనుసు విరసి సీతను పరిణయమాడిన శ్రీరామచంద్రమూర్తి ఎన్నేళ్లు సుఖపడి అయోధ్యల పట్టాభిషేకం గావించి తను ఏమి సంతోషపడ్డాడు సాకలి నిందకు సత్యవంతురాలు ఆ సీతామాతను వనవాసం పంపిండు ఎవరి రాతలు ఎట్లున్నాయో అమ్మా నన్ను మర్చిపో వాడు దుర్మార్గుడు మనల్ని కలవనీయడు తగదు తగదు దైవమా నేను వెళ్ళిపోతున్నానని దమయంతితోని చెప్పి వెనుకకు దమయంతి ఏమంటున్నది శివ శివ ఇతన్ని పెళ్లి చేసుకోమంటే దేవేంద్రుడికి భయపడి నన్ను పెళ్లి చేసుకోను నువ్వు నాకు భార్య కాదు నీకు భర్తలు కాదని పోతున్నాడు ఆడదానికి అపాయం వచ్చినప్పుడు ఘోరంత ఉపాయంతో ఆలోచించాలి అంటారు తప్పకుండా ఏదన్నా ఒక ఉపాయం చేసి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని మనసు లోపల పెట్టుకోవాలి ఏమంటున్నది రాజా చక్రవర్తి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండామాయ కానీ నన్ను పెళ్లి చేసుకోకుండామాయ కానీ నాకొక్క మాట ఇయ్యాలనయ్యా నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను స్వయంవరం పెట్టుకున్నప్పుడు
సమయంతి నీ స్వయంవరానికి తప్పకుండా వచ్చి నీ ఎత్తి మీద ఎప్పటికి రక్షణ లేచిపోతానని నాకు చేతి లోపల చెయ్యేసి పోవయ్యా ఓ రాజ నీవు పరసతుల దాస చెందియు పట్టి వారిని దండించిన వారిని మూర్ఖుడు ఉంటారు. ఇప్పుడు నువ్వు పరసతివమ్మ, నిన్ను ముట్టరాదు పట్టరాదు. ఎట్లా మరి తప్పకుండా నీ స్వయం వరానికి వస్తా. ఆ భగవంతుని మీద నీకు నన్ను మెచ్చినవు కాబట్టి 5 అక్షంతలు లేచిపోయి నీ ఆఖరి కోరిక తీరుస్తా గాని నీ అస్తముల అస్తమేసిన నేను తప్పు త్రోవ నడిచిన కిందే లెక్క. రాజునైన కాలముల నేను తప్పకుండా వస్తానని మాటిచ్చిండు. చక్రవర్తి వెళ్ళిపోగా వెనుకవు తిరిగిండు. 7 చుక్కల కన్నీళ్లు అడుగుతున్నాడు. సకుల గుణమైనటువంటి సకలి విడదాడే కాలం వచ్చారా. ఓ భగవంత, ఈశ్వర, శంకర, ఓ భగవంత, ఇది నీకు ధర్మము కాదు తండ్రి. నా రాతకిష్ట రాసినవా చతుర్ముఖాల బ్రహ్మ. నా తల్లిదండ్రులను పుట్టినాడు గుంజుకున్నావు పురుడున్నాడే. కాబోయే వరిని కాంత మగవను స్తంభముగా కొట్టిన విధముగా కళ్యాణ వాడుదనుకుంటే దూరం చేస్తున్నవా దేవరా. శివశంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. ఓ శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. ఓ శివశంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. నిన్ను నిత్యము కొలిసేవు ఓ దేవరా. ఓ శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర. Oh, Papa Vinasha, Parameshwara.